హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 80. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. విషిత తన చేతిలోని మొబైల్లో కనిపిస్తూ ఉన్న ఆయుష్ ఫోటోను ప్రేమగా తడుముతూ, నీ కోసం, నీ ప్రేమ కోసం 6 ఇయర్స్గా అర్థమవుతుందా ఆయుష్? 6 ఇయర్స్గా నిన్నే తలుచుకుంటూ ఇంత పిచ్చిగా ఎవరైనా ప్రేమించగలరా? కానీ నేను ప్రేమించాను అండ్ ప్రేమిస్తూనే ఉన్నాను అండ్ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కూడా. నో హౌ మచ్ ఐ లవ్ యూ. ఈ గుండె 6 ఇయర్స్గా నీకోసమే లబ్ డబ్ అని కాదు, ఆయుష్ ఆయుష్ అంటూ నీకోసం, నీ ప్రేమ కోసం పిచ్చిగా ఎదురుచూస్తూ ఉంది. నువ్వు అషికాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో, తన ట్విన్ సిస్టర్ అయిన అశ్రితాను పెళ్లి చేసుకున్నప్పుడు అంతకు మించి బాధపడ్డాను. కానీ ఎక్కడో చిన్న హోప్, నువ్వు నాకు దక్కుతావు అని. ఆ ఆశతోనే బ్రతుకుతూ ఉన్న నాకు విప్లవ్ కనిపించాడు. విప్లవ్ హెల్ప్తోనే నీ లైఫ్లోకి రాబోతున్నాను. ఆయుష్, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని డేస్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను ఆయుష్. నీకోసం దేనికైనా నేను రెడీ. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది. నీ ప్రేమ కోసం ఎవ్వరూ చేయలేని పనిని నేను చేశాను. అలా చేయడానికి రీజన్ కేవలం నీ ప్రేమ కోసం. విప్లవ్ తను అడిగింది చేస్తేనే నిన్ను నన్ను కలుపుతాను అని చెప్పాడు. అందుకే ఈ పని చేశాను. అది తెలిసాక నువ్వు నన్ను అసహించుకుంటావు. అందుకే ఈ రహస్యం ఎప్పటికీ నీకు తెలియకూడదు. ఆయుష్, త్వరగా నార్మల్ అవ్వ ఆయుష్. నీతో నేను చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఇమాజిన్ చేసుకున్నాను. నీతో కలిసి వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, నచ్చిన ఫుడ్ తినాలి, ఇద్దరం కలిసి బిజినెస్ చేయాలి. ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. నాకున్న విషెస్ అన్నీ 1 by 1 అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటాను అన్న నమ్మకం నాకుంది. నిన్ను ఫస్ట్ టైం నేను ఎక్కడ చూశానో తెలుసా అని బెడ్ మీద బోర్ల పడుతూ గతంలోకి వెళ్తుంది. లండన్. పదండి కాసేపు లండన్కి వెళ్ళేసొద్దాం. విషిత తన కజిన్ను మీట్ అవ్వడానికి ఒక కాలేజ్ ముందు ఆగింది. కార్ నుండి దిగిన విషిత తన కజిన్కి కాల్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్న తనకి, కమాన్ ఆయుష్, యూ కెన్ డూ ఇట్, ఆయుష్ ఆయుష్ అన్న అరుపులు విన్న తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆయుష్ అన్న పేరుకే తన గుండె ఆగి కొట్టుకుంటున్నంత ఫీలింగ్. ఆ ఫీలింగ్ తనకి కూడా చాలా కొత్తగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అదేంటో కూడా తనకి అర్థం కావడం లేదు. అందుకే కాల్ కట్ చేసి ఆ పేరు వినిపించిన గ్రౌండ్ వైపు వెళ్ళిన విషితకి బ్లూ కలర్ జెర్సీ షర్ట్ విత్ వైట్ కలర్ షార్ట్తో ఫుట్బాల్ ఆడుతూ కనిపిస్తాడు ఆయుష్ వర్మ. తనని చూసిన క్షణమే విషిత లోకం బ్లర్గా చేంజ్ అయిపోయి ఆయుష్ మాత్రమే బ్రైట్గా కనిపిస్తున్నాడు. 6 ప్యాక్ బాడీతో ముట్టుకుంటే మాసిపోయే రంగులో చెమటలు పట్టిన మొహంతో గ్రౌండ్లో చిరుతులాగా పరిగెడుతూ గోల్స్ వేస్తూ ఉన్న ఆయుష్ ఆడుతూ ఉన్న ఆటకి విషిత చాలా ఇంప్రెస్ అవుతుంది. తమను అడ్డుకోవడానికి వస్తున్న ఆపోజిట్ టీంను తెలివిగా తప్పించుకుని చివరి గోల్ కూడా సక్సెస్ఫుల్గా వేసి ఆ టీంని గెలిపిస్తాడు ఆయుష్ వర్మ. అది చూసిన అందరూ క్లాప్స్ కొడుతూ ఆయుష్ను ఎత్తుకోవడానికి వస్తూ ఉంటే కంటి చూపుతోనే వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్న ఆయుష్ యాటిట్యూడ్ ఇంకా ఇంకా నచ్చేస్తుంది. తన వల్లే టీం విన్ అయినా అట్లీస్ట్ చిన్న స్మైల్ కూడా ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతున్న ఆయుష్ క్యారెక్టర్కి విషిత ఆ క్షణమే పడిపోయింది. వెళ్తున్న ఆయుష్ని చూసి నవ్వుతూ పిక్స్ తీస్తూ, యు ఆర్ డిఫరెంట్ బట్ యు ఆర్ ఇంట్రెస్టింగ్ మ్యాన్, ఐ లైక్ యూ అని నవ్వుకుంటూ తన కజిన్ నుండి కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జరిగింది గుర్తు చేసుకుంటూ ఉన్న విషిత, ఆ రోజు ఇంట్రెస్టింగ్గా అనిపించవు, బట్ నీ కోసం 6 ఇయర్స్గా వెయిట్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకోలేకపోయాను ఆయుష్. యునో, మళ్ళీ నిన్ను మీట్ అవుతానో లేదో అనుకున్నాను, బట్ కోయిన్సిడెన్స్గా వితిన్ 1 వీక్లోనే నువ్వు నేను పక్క సీట్స్లో కూర్చొని మూవీ చూసాం, గుర్తుందా? ఇలా ఒక్కటేంటి, నీతో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. అంతదాకా ఎందుకు? నీ లవ్ స్టోరీలోని ప్రతి సీన్లో నేనున్నాను, బట్ అది నీకు తెలియదు. నీకో విషయం చెప్పనా? అషికా కంటే ముందు నిన్ను చూసింది అండ్ ప్రేమించింది కూడా నేనే. కానీ నా ప్రేమ విషయం నీకు చెప్పేలోగా నువ్వు ఆ అషికా ప్రేమలో పడిపోయావు. అందుకే కదా దాన్ని హాస్పిటల్లో లేబర్ పెయిన్స్ వచ్చాయి అని జాయిన్ అయినప్పుడు ఎవరికి డౌట్ రాకుండా చంపేశాను అంటూ సైడ్ స్మైల్తో రాక్షసంగా నవ్వుతుంది. గైస్, చెప్పాను కదా ట్విస్ట్ రాబోతుంది అని. ఎలా ఉంది ట్విస్ట్? ఒక సీన్తో ఇంకొక సీన్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది అని ముందు నుండే చెప్తున్నాము. విషిత చిన్న క్యారెక్టర్ అయితే కాదు, స్టోరీని టర్న్ చేయబోయే క్యారెక్టర్ అని ముందు నుండి హింట్ ఇస్తూనే ఉన్నాం, బట్ ఎవరూ గెస్ట్ చేయలేకపోయారు. ఇప్పటి నుండైనా స్టోరీని జాగ్రత్తగా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఒక్క ఎపిసోడ్ మిస్ అయిన లాజిక్ అర్థం అవ్వదు, సో డోంట్ మిస్.
ఇప్పటి నుండి ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటాయి. గుండెని కొంచెం బండరాయిగా చేసుకోండి. ఇప్పుడే చెప్తున్నాం, మళ్ళీ ఏంటండి ఇది అని మాత్రం అడగకూడదు చెప్తున్నాను. పనిలో పనిగా విప్లవ్ అండ్ విషిత ప్లాన్ కూడా గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. డిన్నర్కి తనే స్వయంగా చాలా డేస్ తర్వాత మహల్లోని అందరికీ ఇష్టమైన డిషెస్ అన్ని కుక్ హెల్ప్తో ఫినిష్ చేస్తుంది ఆషి. రెడీ అయినవన్నీ టేబుల్ మీద పెడుతూ అందరినీ డిన్నర్కి పిలువు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆషి ఆయుష్ ముందే చీర కట్టుకుంటూ, ఆయుష్ గారు తెలుసా, ఇవాళ చాలా డేస్ తర్వాత మహల్లో ఉన్న అందరి కోసం నేనే కుక్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యో మీరు ఫీల్ అవ్వకండి, మీకోసం కూడా జ్యూస్ తెచ్చాను. డాక్టర్స్ మీకు ఇంకో 1 వీక్ దాకా లిక్విడ్స్నే ఇవ్వమని చెప్పారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా, అది మీరు ఎంతో ఇష్టంగా స్టార్ట్ చేసిన ఆఫీస్ కదా ఆయుష్ గారు. మీరు లేకపోయినా అది అంతే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. మీ భార్యగా అది నా బాధ్యత. అందుకే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను. చెప్పండి, నేను చేసింది తప్పా రైటా అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ తన కళ్ళని ఆర్పుతూ తన డెసిషన్ చెప్పడంతో ఆషి ఆనందంగా ఆయుష్ ముందుకు వెళ్ళి కూర్చుంటూ, ఆయుష్ గారు మీరు కళ్ళార్పారు అంటే మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? మీరు నా మాటలు వింటున్నారా? చెప్పండి అనగానే మరోసారి ఆయుష్ తన కనురెప్పలను ఆర్పుతాడు. అది చూసిన ఆషి ఆనందంగా ఆయుష్ మొహాన్ని ముద్దలతో తడిపేస్తూ, ఐ లవ్ యూ ఆయుష్ గారు, నాకు తెలుసు మీరు త్వరగా నార్మల్ అవుతారు అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆగండి, ఇప్పుడే అన్నయ్యలకు నిష్కి ఈ విషయాన్ని షేర్ చేస్తాను అంటూ ముగ్గురికి కాన్ఫరెన్స్ కాల్ చేసి ఆ రూమ్కి రమ్మని కాల్ కట్ చేస్తుంది. ఏమైందో ఏంటో అని ముగ్గురు వెనక ముందు కరెక్ట్గా ఒకేసారి రూమ్లోకి వస్తారు. వాళ్ళని చూసిన ఆషి ఏడుస్తూ వెళ్ళి ఆ మోహిత్ను హక్ చేసుకుంటుంది. సడన్గా ఏడుస్తూ ఉన్న ఆషిని చూసిన మోహిత్, ఆషి ఏమైందిరా, ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ మోహిత్ వైపు చూస్తూ, ఆయుష్ గారు నా మాటలు అని చెప్పలేక ఏడుస్తూ ఉన్న ఆషి వెన్ను నిమురుతూ, ఆషి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు, రిలాక్స్ రా అంటూ నిషాంత్ తీసుకొచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని ఆషితో తాగించి, ఇప్పుడు చెప్పు ఏమైంది అంటూ నెమ్మదిగా అడుగుతాడు. అన్నయ్య, ఆయుష్ గారు నా మాటలకి రెస్పాండ్ అవుతున్నారు, ఆయనకి నా మాటలు వినిపిస్తున్నాయి అని ఆనందంగా చెప్తున్న ఆషి వాయిస్కి ముగ్గురు ఏంటి అని షాక్ అవుతూ ఒకేసారి అడుగుతారు. నిజం అన్నయ్య, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను అని మోహిత్ చేయి పట్టుకొని ఆయుష్ బెడ్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆయుష్ పక్కనే కూర్చొని, ఆయుష్ గారు మీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని ఆనందంగా అడుగుతూ ఉన్న ఆషి వాయిస్కి ఆయుష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అది చూసిన ముగ్గురు డిసప్పాయింట్ అవుతూ, ఆషి బావ నార్మల్ అవుతాడ్రా, కొంచెం టైం పడుతుంది, బావ రెస్పాండ్ అవ్వలేదు, అది నీ ఇమాజినేషన్ అంతే, పద డిన్నర్ చేద్దాం. అన్నయ్య నిజంగా చెప్తున్నాను, ఆయుష్ గారిలో మూమెంట్ కనిపించింది, ప్లీజ్ నన్ను నమ్మండి, నిజం చెప్తున్నాను, నిజంగా నేను చూశాను. సరే నేను నమ్ముతున్నాను, పద ముందు డిన్నర్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది. నన్ను నువ్వు నమ్మట్లేదు కదా, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? లేదురా, నేను ఎందుకలా అనుకుంటాను చెప్పు, నువ్వు పొరపాటు పడ్డావంటున్నాను అంతే, నిన్ను కాకుండా నేను ఎవరిని నమ్ముతాను చెప్పు. ఆషికి విక్రమ్ నిషాన్లు కూడా పొరపాటు పడ్డావని చెప్పేసరికి ఆషి కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తూ, వీళ్ళు నన్ను నమ్మట్లేదు ఆయుష్ గారు, నిజంగా మీరు కళ్ళు ఆర్పలేదా అని అడుగుతూ ఉన్న ఆయుష్ నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి ఆషి బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళడానికి లేస్తుంది. సరిగ్గా అప్పుడే ఆయుష్ వేళ్ళు కదలడం చూసిన ఆషి అన్నయ్య అంటూ ముగ్గురికి అది చూపించగానే ముందు షాక్ అయిన తర్వాత ఆనందంగా ఆయుష్ వైపు చూస్తూ మహల్లో అందరికీ విషయాన్ని షేర్ చేసి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారు. డాక్టర్ అందరినీ బయటకు పంపించి ఆయుష్ని చెక్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్తాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే కాసేపు అయ్యాక బయటకు వచ్చిన డాక్టర్ అందరి వైపు చూస్తూ, అంత ఈజీగా చెప్పేస్తామా ఏంటి? డాక్టర్ ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాక్టర్ ఏం చెప్పుంటారో మీరు కూడా సరదాగా గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం. అన్నట్టు స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సీజన్ 1 నచ్చిందా, సీజన్ 2 నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.